సారీ అత్తయ్య. ఏంటే సారీ? చిన్నపిల్లల నట్టింట్లో గంతులేంటి? తను వెనకేదో దాస్తూ ఉంటే ఏదో నేను అలా ఆట పట్టించాను, పడిపోయింది. పచ్చి మామిడికాయ. ఈ మామిడికాయ కోసం నన్ను ఆట పట్టించావు. నేను ఇంకేదో అనుకున్నాను జాను. జాను, పచ్చి మామిడికాయ కొత్త దంపతులు. ఒరే చిన్నోడా, నీ పంట పండిందిరా. వసే దేవం, నువ్వు నానమ్మ కాబోతున్నావే. ఏమంటున్నావు వదినా? నీ కోడలు నీళ్ళోసుకోబోతోంది. అయ్యో, పుల్ల మామిడికాయ తింటోంది. త్వరలో ఇంట్లోకి బుల్లి వివేక్ రాబోతున్నాడు. నేనేదో వివేక్ ని తమాషా చేద్దాం అనుకుంటే విషయం ఇంత సీరియస్ అయ్యేలా ఉందేంటి? అయ్యో, అది నిజమా జాను? అంటే అది రావే. చెప్పమ్మా, వాంతులు వచ్చినట్టున్నాయా? కళ్ళు తిరుగుతున్నాయా? నీరసంగా ఉందా? పుల్ల మామిడికాయ తినాలనిపిస్తోందా? అదేం లేదు పెద్దమ్మా. ఏం లేకపోవడం ఏంటే? పుల్ల మామిడికాయ తింటున్నావు కదా. లేదు పెద్దమ్మా, ఊరికే ఆయన్ని ఆట పట్టిద్దామని అలా చేశాను. ఆట పట్టిద్దామని చేసావా? సరిపోయింది. పెళ్ళైనా ఇంకా చిన్న పిల్ల అనుకుని ఆడుకుంటున్నారా? ఇంతకీ దేవాన్ని ఎప్పుడు నానమ్మని చేస్తారు? అదే నేను అడగాలనుకుంటున్నాను. మీ పెళ్ళయ్యి ఇన్ని నెలలైంది, ఇంకా నువ్వు నెల తప్పకపోవడం ఏంటి? వసే బుర్ర తక్కువదానా. నెల తప్పడం అంటే అదేదో పరీక్ష తప్పడం అనుకున్నావా? దేవుడివ్వాలిగా. దీనిలో ఏ లోపం లేకపోతే దేవుడెందుకు ఇవ్వడు? నేను పెళ్ళయ్యి 3 నెలలు తిరగక ముందే తల్లినయ్యాను. 6 నెలలు అవుతున్నా ఏ విశేషమో లేదు అంటే అసలేమనుకోవాలి? అదేంటి మామ అలా అంటావు? దేనికైనా టైం రావాలి కదా. దానిలో లోపం ఉంటే ఆ టైం ఎప్పటికీ రాదు. అది నోరా ఇంకేమన్నానా?